హాయ్ హలో అండి, ఎగ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి. అయితే నేను ఈ బాస్మతి రైస్ వచ్చేసి 1/2 kg తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక డేక్షలో సరిపోయిన వాటర్ తీసుకొని అందులో సాజీరా, ఇలాచి, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మూత పెట్టేసిన తర్వాత ఒక 10 minutes ఆగి ఇలా ఎసరు వచ్చాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి హాఫ్ బాయిల్ రైస్ ఉడికే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆనియన్ వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకి రైస్ పొడి పొడిగా రావాలి అనుకుంటే అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అయితే రైస్ హాఫ్ బాయిల్డ్ అయిందా లేదా అని ఒకసారి రైస్ హాఫ్ బాయిల్డ్ ఉడికిందండి. అయితే రెగ్యులర్గా మనం ఎలా అయితే గంజి వంపుతామో ఇలా అయినా ఉంచేయచ్చు, లేదా వేరే పాత్రలోనికైనా లెగ్ చేంజ్ అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. అలాగే ఆనియన్ కూడా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి, ఫ్రై అయ్యాయండి. ఎగ్స్కి ఫ్రై చేసుకొని ఒక డేక్ష తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసి ఎగ్స్కి అయితే నేను ఫస్ట్ కారం పట్టించి పెట్టానండి. ఆయిల్లో ఎగ్స్ వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది ఎగ్స్ బాగుంటుందండి, కారం పట్టేసి బాగుంటుంది అన్నమాట. ఎగ్స్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసి ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక కొంచెం ఆనియన్ ఫ్రై కోసం ఆనియన్ వేసి అందులో ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక అందులో టమాటా, కారము, ఉప్పు మనకు టేస్ట్కి సరిపోయే అంత వేసేసుకొని ఇందులో ఆప్షన్ అండి, మనము ఫ్రైడ్ ఆనియన్ కూడా వేయచ్చు, వేసే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను పెరుగు ఇట్లా ఏం యాడ్ చేయట్లేదు. పెరుగు మీరు యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేయొచ్చు, నేను స్కిప్ చేస్తున్నాను. పెరుగు మీరు యాడ్ చేసుకోవచ్చండి. మసాలాలకు ఇట్లా యాడ్ చేసుకోవాలండి. మసాలాలు నేను సపరేట్ అంటూ ఏం తీసుకురానండి బయట నుంచి, నేనే ఇంట్లోనే బిర్యానీ కోసం అని సపరేట్ మసాలా ప్రిపేర్ చేసి పెడతాను. ఆ మసాలా మాత్రమే యూజ్ చేస్తాను. ఇలా ఉడికాక ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో కొంచెం ఎగ్స్ వేసి కలిపి కాసేపు ఉడికించుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఉడికించుకోవాలండి. మీరు ఇక్కడ వాటర్కి బదులుగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పెరుగు స్కిప్ చేస్తున్నాను. ఉడికిచ్చాక ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఎగ్స్ తీసి వేరే గిన్నెలోనికి చేంజ్ చేయండి. తర్వాత ఒక లేయర్ లాగా రైస్ అంతా పొడి పొడిగా వేసుకుంటూ వచ్చి మిడిల్లో ఎగ్స్ ఒక లేయర్ లాగా వేసి, కర్రీ ఉంది కదా ఎగ్స్ది అదంతా మసాలా ఒక లేయర్ లాగా వేసేసి పైన కొత్తిమీర, పుదీనాతోటి గార్నిష్ చేయండి. ఆనియన్ తోటి మన నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు, అది మన ఆప్షన్. పైన ఇంకొక లేయర్ లాగా మళ్ళీ రైస్ వేసుకొని పైన ఆనియన్ మళ్ళీ కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ అయితే మొత్తానికి అయిపోయింది. ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక డేక్ష తీసుకొని డేక్షలో వాటర్ నింపి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడానికి అలా పెట్టేసాను. బిర్యానీ అయిపోయేసరికి బోన్లు తోమలేక ఉన్నది చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎమ్మి బిర్యానీ ఇది చాలా